నమః శివాభ్యాం నభయవ్వనాభ్యాం వపురుద్ధరాతృష్ణవసుంధరాభ్యాం నాగేంద్రకన్యాం మృతకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. విశ్వం దర్పణదృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్యాత్మని మాయయా బహిదివోర్భూతం యదా నిద్రయా యత్ సాక్షాత్ కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే. హ్రీంకారాసనగర్భితానలసికాం సౌక్లీం కళావిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భ్రూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శివపార్వతుల యొక్క మహాత్మ్యము ఎంత గొప్పదో ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకానొకప్పుడు అమ్మవారు సరస్వతీదేవి శివుని యొక్క తత్వాన్ని వర్ణించడానికి పూనుకున్నదట. మరి ఆయన తత్వాన్ని వర్ణించాలంటే, రాయాలంటే పుస్తకం కావాలండి, దానితో పాటు పెన్ను కావాలి కదండి, ఆ పెన్నులో సిరా కావాలి కదండి. వీటన్నింటికి ఆమె ఏం చేసిందో ఒకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాటుక కొండను తీసుకుని వచ్చి సముద్రంలో ఉంచేసిందట. అది ఆమె శివుని యొక్క మహాత్మ్యాన్ని వర్ణించడానికి సిరాగా వాడినదట. అలాగే దేవతల వృక్షమైనటువంటి కల్పవృక్షాన్ని పెన్నుగా మలుచుకుందట. అలాగే పరాత్మరుడైనటువంటి శంకరుని వర్ణించడానికి పేపర్ కావాలి కదండి. ఈ విశ్వాన్నంతటినీ కూడాను పేపర్గా తయారు చేసుకున్నదట. అలా అమ్మవారు ఇన్ని ఏర్పాట్లు చేసుకొని రాయడానికి కూర్చొని ఎంతకాలం రాసినా అది తరగలేదట. ఆ పరాత్పరుడైనటువంటి శంకరుని వర్ణించడం అంత తేలిక కాదు కదండి. చదువుల చల్లి సరస్వతికే ఆ విషయం తెలిసి వచ్చింది. మరి శంకరుడు శంకరే కదండి ఎప్పుడుకును. శంకర భగవానుడు, ఈశ్వరుడు ఎప్పటికీ కూడా ఈశ్వరుడే. అలాగే ఇక్కడ శంకరునికి పరిపూర్ణమైనటువంటి శంకరుని యొక్క స్వరూపము వర్ణించాలంటే అమ్మవారిని గురించి వర్ణించాలి. అమ్మవారు లేకుండా అయ్యవారు లేరు కదండి. కాబట్టి ఆ అమ్మవారిని వర్ణించడం ఎలాగానే ఆలోచించిందట. ఎంత చేసినా కానీ వాళ్ళిద్దరిని గురించి ఆమె వర్ణన చేయలేకపోయిందట. కారణం ఏంటంటే వారిద్దరు కూడా ఏకస్వరూపులు, అద్వైతానికి ప్రతినిధులు వాళ్ళిద్దరు కూడాను. అందుకని
మనకి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పడం అనేటటువంటిది చేశారు శంకర భగవత్పాదులు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నేదేవం దేవో న ఖలు పురుషః స్పందితుమపి అతస్తవామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి. శంకర భగవత్పాదులు రచించినటువంటి సౌందర్యలహరిలోని మొట్టమొదటి శ్లోకం ఇది. ఈ శ్లోకములో అమ్మవారి యొక్క మహాత్మ్యాన్ని చెప్పడం అనేటటువంటిది చేశారు శంకర భగవత్పాదులు. అలాగే అమ్మవారు లేకపోతే అయ్యవారు మైనస్ అనే విషయాన్ని చెప్పారు అక్కడ. శివుడు పార్వతితో కలిసి ఉంటేనే ఆయన శివుడు అవుతాడు. ఈ జగత్తునంతటినీ కూడా సృష్టించగలిగినటువంటి శక్తి ఆయనకి ఉంటుంది. అలా పరమేశ్వరునితో కలిసి పరమేశ్వరి లేనట్లయితే ఆయన ఎటువంటి సృష్టిని చేయలేడు, అశక్తుడైపోతాడు. ఎందుకు? ఏ పని చేయలేనటువంటి అశక్తుడైపోతాడట ఆయన. అంటే అక్కడ అర్థం ఏమిటంటే శివపార్వతుల మధ్యలో ఎటువంటి భేదము లేదు, అభేద తత్వాన్ని చూపిస్తున్నాడు అక్కడ. సకల దేవతల చేత, బ్రహ్మ విష్ణు శివుల చేత పూజింపబడే నిన్ను స్మరించడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలమ్మా. పరమేశ్వరుడే, సాక్షాత్తు పరమేశ్వరుడే నిరంతరము నిన్ను ధ్యానిస్తూ ఉంటేనే ఆయన సృష్టి కార్యాన్ని నిర్వర్తించగలుగుతున్నాడు. ఆయన పుణ్యాత్ముడు అవ్వడం వలననే నిన్ను పూజింపగలుగుతున్నాడు. పుణ్య సంపదలు లేని వారు ఎవరు కూడా అమ్మవారిని ధ్యానించలేరు, తలచలేరు, నమస్కరించలేరు, ఆమె వైపు చూడలేరు, ఆమెకు పూజ చేయలేరు, ఆమెను గురించి సాధన కూడా చేయలేరు. కాబట్టి అమ్మవారిని పూజించాలి అంటే పూర్వజన్మ సుకృతం అనేటటువంటిది ఉండాలి. ఎప్పుడైతే పూర్వజన్మ సుకృతం అనేటటువంటిది ఉంటుందో అప్పుడు మాత్రమే అమ్మవారిని స్మరించగలిగేటటువంటి స్థితి ఉంటుందట. కాబట్టి ఈ శ్లోకంలో విద్యాసారము చెప్పబడింది. దాని ద్వారా శివశక్తుల మధ్య ఏకత్వ భావన అనేటటువంటిది చెప్పబడింది. శివపార్వతుల మధ్య ఏకత్వ భావన చెప్పడానికి ఒక 4 విషయాలను తీసుకొని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. 1 శ్రీచక్ర పరంగా, 2 అక్షర పరంగా, 3 ప్రకృతి పరంగా, 4 సృష్టి పరంగా. ఈ 4 ప్రధాన అంశాలుగా చేసుకొని శివపార్వతుల యొక్క అద్వైత తత్వాన్ని వర్ణించడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీచక్ర వ్యూహం జగత్తు యొక్క నిర్మాణాన్ని తెలియజేస్తుంది. శ్రీచక్రంలో పైకి 5 ముఖములు, శ్రీచక్రంలో పైకి ముఖములు కలిగిన త్రిభుజములు 4, అవి అమ్మవారికి ప్రతీకలు. అదే శ్రీచక్రములో కింది ముఖములు కలిగినటువంటి త్రిభుజములు 5 ఉంటాయి. ఇవి అయ్యవారికి సంబంధించినటువంటివి. 5 + 4 9 భుజములు కలిగినటువంటిది శ్రీచక్రం. శ్రీచక్రం శివపార్వతుల శరీరము కాబట్టి శివశక్తులు అద్వైతులనే చెప్పాలి. ఎందుకంటే శ్రీచక్రంలోనే ఇద్దరు కూడా ఉన్నారు. ఊర్ధ్వ కోణాలు కలిగినటువంటి 4 కోణాలుగా అమ్మవారు ఉన్నారు. అధ ముఖము కలిగినటువంటి 5 కోణాలుగా అయ్యవారు ఉండడం అనేటువంటిది చేశారు. కాబట్టి ఈ రెండింటి యొక్క పరిపూర్ణమైనటువంటి రూపమే శ్రీచక్రము. కాబట్టి శివశక్తుల యొక్క ఏకత్వ రూపమే శ్రీచక్రము. కాబట్టి శివపార్వతుల మధ్య అద్వైత తత్వము అనేటువంటిది స్పష్టంగా దీని వలన తెలుస్తోంది. ఇక 2వది అక్షరపరంగా శివశక్తుల సమాహారం ఎలాగా, ఏకత్వ రూపము ఎలాగూ
అనేటటువంటి దాని గురించి చెప్తాం. ఆ నుంచి విసర్గ వరకు ఉన్నటువంటి అచ్చులు స్వతంత్ర అక్షరాలు, అవి అమ్మవారికి ప్రతీకలు. కా నుండి క్ష వరకు ఉన్నటువంటి హల్లులు అయ్యవారికి ప్రతీకలు, అవి స్వతంత్ర అక్షరములు కావు. ఇప్పుడు కూడా హల్లులు అచ్చులపైనే ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి. హల్లు కలిస్తేనే అచ్చులు వర్ణము అవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా హల్లులు స్వతంత్రమైనటువంటి అక్షరములు కాదు, అచ్చులు కలిస్తేనే అవి పరిపూర్ణమైనటువంటి అక్షరాలుగా చెప్పబడతాయి అన్నమాట. మగవాడు స్త్రీతో కలిసి ఉంటేనే పురుషుడవుతాడు, అప్పుడే సృష్టి చేయగలుగుతాడు. అలాగే ఇక్కడ అక్షర రూపంలో హల్లులతో అచ్చులు కలిస్తేనే హల్లులు పరిపూర్ణమైనటువంటి రూపంగా ఉంటుంది. ఇక్కడ హల్లులకు ప్రతినిధి శివుడైతే అచ్చులకు ప్రతినిధి అమ్మవారు. కాబట్టి అమ్మవారు కలిసి ఉంటేనే హల్లులకు విలువ అనేటటువంటిది ఉంటుంది, వర్ణము అనేటటువంటి స్థాయి ఉంటుంది. కాబట్టి పరమేశ్వరునితో అమ్మవారు కలిసి ఉంటేనే పరమేశ్వర తత్వం అనేటటువంటిది నిలబడుతుంది. అలాగే మగవాడు స్త్రీతో కలిసి ఉంటేనే పురుషుడు అవుతాడు, అప్పుడే సృష్టి చేయగలుగుతాడు. శివశక్తైక రూపిణి అని లలితా సహస్రనామాలలో కూడా చెప్పడం అనేటటువంటిది జరిగింది అమ్మవారిని గురించి. అంటే ఈ శబ్దము కూడా శివపార్వతుల యొక్క ఏకత్వాన్ని గురించే చెప్తా ఉంది. శివ అనేటటువంటిది అనే శబ్దము కూడా, అంటే శివ అనేటటువంటి శబ్దము కూడా శివపార్వతుల యొక్క ఏకత్వాన్ని తెలియజేస్తుంది. స ప్లస్ ఈ సి అవుతుంది, ఉ ప్లస్ ఆ వా అవుతుంది. శివ శబ్దంలో అచ్చులు హల్లులు కలిసి ఎలా ఇమిడిపోయాయో అలాగే పార్వతీ పరమేశ్వరులు ఏకత్వ భావన కలిగి ఉండడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి అక్షరపరంగా శివపార్వతులకి ఏకత్వాన్ని చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ప్రకృతి పరంగా శివపార్వతులు ఏ విధంగా అద్వైతులు అనేటటువంటి విషయాన్ని గురించి చెప్పుకుందాం. పరమేశ్వరుడు సృష్టి స్థితిలయాది కార్యక్రమాలు చేయాలంటే నీ తోడు కావాల్సిందే. నీవు లేని ఈశ్వరుడు లేడు. ఒకవేళ ఉన్న అశక్తుడు, శక్తి లేనివాడే. ఎవరు పుణ్యం చేస్తుంటారో వారు నిన్ను పూజించడానికి అర్హులవుతారు. శివునకు శక్తికి భేదం లేదని మనకు కూర్మపురాణం అనేటటువంటిది తెలియజేసింది. శివశక్తైక రూపిణి అని లలితా సహస్రనామాలలో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక ప్రకృతి పురుషుల కలయిక శివపార్వతుల యొక్క సంగమం. మనస వాచ కర్మణ శివపార్వతులు ఎప్పుడు ఏకంగా ఉంటారు, ఎప్పుడూ ఏకంగానే ఉంటారు. ఇదే అర్ధనారీశ్వర తత్వం. ఆ అర్ధనారీశ్వర తత్వములోని ఆంతర్యము కూడా అదే. వారిరువురిలో ద్వైతం అనే భావన ఎప్పటికీ ఉండదు. అగ్ని నుండి దాహక శక్తిని ఎలా విడతీయలేమో, సూర్యుడి నుండి సూర్యరశ్మిని ఏ విధంగా విడదీయలేమో, అలానే శివపార్వతులను కూడా మనం విడదీయలేము. శివపార్వతులు ఆది దంపతులుగా పిలువబడుతున్నారు. ఆ ఆది దంపతులుగా పిలువబడుతున్నటువంటి శివపార్వతులు వారిద్దరి మధ్య అద్వైత భావన తప్ప మరో భావనకి ఆస్కారం అనేదే లేదు. పరమేశ్వరుడు పలు నామాలతో పిలువబడుతున్నాడు. శివ, శంకర, నీలకంఠ, ఈశ్వర, కపర్ది, రుద్ర మొదలగునటువంటి. ఇక్కడ రుద్రనామంలో సృష్టి అంతా మనకు కనిపిస్తుంది. మనం రుద్రకళలు అనే విషయాన్ని వినే ఉంటాం. ఏకాదశి రుద్రులు అంటుంటాం. అంటే 11 రుద్రకళలతో నిండినవాడు పరమేశ్వరుడు అని చెప్పుకుంటాం అన్నమాట. అలా 11 రుద్రకళలతో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు లోకాలన్నింటినీ కూడా కాపాడుతూ ఉంటాడు అని చెప్పుకుంటాం. అసలు రుద్రకళలు 5 మాత్రమే. అవి ఆది భౌతికం, ఆధ్యాత్మికం,
ఆది దైవికం, ఆది యజ్ఞం, అలాగే ఆది అంతరిక్షం, ఈ 5ని రుద్రకళలు అని చెప్పేసి అని అంటాం. ఏకాదశ రుద్రులు అంటే ఏమిటి మరి? ఎలాగా? ఒక్కొక్క దానికి 11 కళలు రాయడం అనేటటువంటి జరిగింది. ఇవన్నీ కలిస్తేనే శివలింగం అవుతుంది. 5x11, 5 కళలని చెప్పుకున్నాం కదండి. ఆ 5 కళలు ఒక్కొక్క దానికి 11 ఉంటాయి. 55, ఈ 5 కూడా 55 కూడా రుద్రకళలు. ఈ 55 రుద్రకళలు తనలో నింపుకున్నటువంటి వాడు సూర్యభగవానుడు. అందుకే నిద్రండి మనం లేవంగానే మనకు కనిపించే శివలింగము సూర్యభగవానుడే. అందుకనే సూర్యుని లేవగానే సూర్యుని దర్శించండి అని చెప్పేసి అని అంటుంటారు. అంటే రుద్రుని మనం దర్శించినట్టు లెక్క అన్నమాట అక్కడ. అలా 33 కోట్ల దేవతలు కూడా సూర్యునిలోనే ఇమిడి ఉన్నారు. చివరికి నారాయణమూర్తి కూడా ఆయన భగవద్గీతలో విభూతి యోగంలో నేనే సూర్యుడిని అని చెప్పుకోవడం అనేటటువంటిది చేశాడు. అందుకనే శివ అష్టోత్తర శతనామాలు చెప్పేటప్పుడు కూడా ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం జలాయ నమః అని అంటుంటాం. ఇలా ఈ రుద్రకళలు అనేటటువంటివి సూర్యభగవానులో నిండిపోయి ఉంటాయి అని చెప్పి చెప్తారు. అలాగే ఆదిత్య హృదయంలో దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తివిహి అని చెప్పాడు. ఏష బ్రహ్మాచ విష్ణుస్య శివస్కంద ప్రజాపతి అని కూడా చెప్పబడింది. వీటిని ఆదిత్య రుద్ర మంత్రాలు అని అంటారు. అమ్మవారిని గురించి చెప్పే లలితా సహస్రనామాలలో కూడా భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని చెప్పబడింది. కనుక ఆదిత్యుడే ప్రత్యక్ష శివలింగంగా మనం భావించాల్సి ఉంటుంది. మనకు 12 మాసాలు ఉంటాయి కదండి. ఒక్కొక్క మాసములో సూర్యుడు ఒక్కొక్క విధంగా తన తేజస్సును వ్యాప్తి చేస్తూ ఉంటాడు. అందుకే ద్వాదశాతిథులు అంటుంటాం. దీనిని బట్టే 12 జ్యోతిర్లింగాలు అనేటటువంటివి వచ్చాయి అని చెప్పేసి అని అంటారు పెద్దలు. ఈ 12 జ్యోతిర్లింగాల గురించి మనం మరొకసారి ప్రస్తావించుకోవడం అనేటటువంటిది చేద్దాం. ఇక్కడ సతీ దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం చేశాడు. ఆయన యొక్క కుమార్తె సతీదేవి. దక్షుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేస్తున్నటువంటి సమయమున పార్వతీదేవి, తన కుమార్తె అయినటువంటి పార్వతీదేవి తన మాట వినకుండా పరమేశ్వరుని వివాహం చేసుకున్నది అనేటటువంటి భావనతో ఆమెకి ఆహ్వానాన్ని పంపించడం అనేటటువంటిది చేయలేదు. ఈ విషయం ఇలా దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు అనేటటువంటి విషయము నారదుడు పార్వతీదేవికి చెప్పడం అనేటటువంటిది చేస్తాడు. సతీదేవికి చెప్పడం అనేటటువంటిది చేస్తాడు. వెంటనే సతీదేవి పరమేశ్వరుని వద్దకు వెళ్ళి, నాయన, మా నాన్నగారు యాగం చేస్తున్నారట, మనం కూడా వెళ్దాము అని చెప్పేసి అని అడిగిందట. అప్పుడు పరమేశ్వరుడు, బాగానందమ్మా, మీ నాన్న యజ్ఞం చేయడం చాలా బాగుంది, కానీ నన్ను ఎవరన్నా పిలిచారా? ఆహ్వానం అనేటటువంటిది అందుకోకుండా ఏ సంబరానికి మనం వెళ్ళకూడదు అని అంటాడు. కానీ తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రేమని సతీదేవి తట్టుకోలేకపోయింది. వెంటనే పరమేశ్వరుని, నాయన నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి ఆమె అక్కతే బయలుదేరి వెళ్తుంది. వెళ్ళి యజ్ఞవాటికి దగ్గరికి వెళ్ళంగానే ఎదురుగా దక్షుడు వస్తాడు. వచ్చి, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అదేంటి నాన్నగారు, నేను మీ కుమార్తెను అంటారు. లేదు, నువ్వు నా కుమార్తె కాదు, ఇక్కడి నుంచి ముందు అవతలకు వెళ్ళిపో అని చెప్పేసి నానా దుర్భాషలు ఆడుతాడు. ఆమెను తిట్టడమే కాకుండా ఆమె భర్త అయినటువంటి పరమేశ్వరుని కూడా అనేక విధాలుగా దూషించడం అనేటటువంటిది చేస్తాడు. ఆ దూషణలను తట్టుకోలేనటువంటి ఆమె అక్కడే
అగ్నిని పేర్చుకొని ఆ అగ్నిలో ఆహుతి అయిపోతుంది. అప్పుడు పరమేశ్వరుడు విషయం తెలుసుకొని ప్రమదగణాలను పంపిస్తాడు. ఆ ప్రమదగణాలు వచ్చి దక్ష యజ్ఞాన్ని అంతటిని కూడా నాశనం చేస్తాయి. దక్షుణ్ణి సంహరించడం అనేటటువంటిది చేస్తాయి. అలా సతీ వియోగం జరిగింది పరమేశ్వరునికి. అంటే ప్రకృతి నుండి పురుషుడు విడివడిపోయాడు అనేటటువంటి భావన అక్కడ అన్నమాట. ప్రకృతి నుంచి పురుషుడు విడివడిపోయాడు. అమ్మవారు అగ్నికి ఆహుతి అయిపోయినది. ఇక పరమేశ్వరుడు తన తత్వాన్ని వదిలేశాడు. సృష్టి స్థితిలయాలన్నింటినీ కూడా వదిలిపెట్టేశాడు. యోగ నిద్రలో మునిగిపోయాడు. సృష్టి అంతా కూడా ఆగిపోయినది. అప్పుడు అమ్మవారు అచేతనంగా మారిపోయింది. పంచభూతాలలో ప్రకృతిలో పురుషుడు ప్రవేశించినప్పుడే కదా సృష్టి ధర్మం అనేటటువంటిది నెరవేరేది. అందుకే దేవతలు తల్లడిల్లిపోయారు. వారిద్దరినీ ఒకటి చేయాలని తలచారు. దేవతలందరూ కూడా హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్థించారట. ఏమని? నాయనా, నీవు ఈ సృష్టి నిలిచిపోయినది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. నీవు వెంటనే సంతానము లేమితో బాధపడుతున్నటువంటి ఆ బాధ నుండి బయటపడవలసినటువంటి సమయం ఆసన్నమైనది. ఒక ఆడపిల్ల కోసం తపస్సు చేసి శివపార్వతులనే ప్రకృతి పురుషులను కలిపి సృష్టి ధర్మం తిరిగి ప్రారంభమయ్యేలా చేయమని వేడుకున్నారు. అప్పుడు పరమేశ్వరుని విషయం తెలుసుకున్నటువంటి హిమవంతుడు తాను తపస్సు చేసి అమ్మవారిని పుత్రికగా పొందడం అనేటటువంటి జరుగుతుంది. ఆ ప్రకృతి మాతే పార్వతిగా, పురుషుడు పరమశివునిగా వారి కళ్యాణ అనంతరము కలిసి సృష్టి ధర్మాన్ని నిర్వర్తించడం అనేటటువంటిది చేశారు. శివపార్వతుల అద్వైత భావన సృష్టి యొక్క మూలతత్వం. శివుడు అర్ధనారీశ్వరుడు, ఆయనలోని అర్ధభాగమే పార్వతీదేవి. ఆ పార్వతీదేవిని అర్ధ భాగములో ధరించిన పరమేశ్వరుడు సృష్టికి మరలా ఆరంభం అనేటటువంటిది చేశాడు. అలాగే యుద్ధకాండలో అంటే రామాయణంలో ఉన్నటువంటి యుద్ధకాండలో కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పడం అనేటటువంటిది చేశారు. దానిలో